గౌరవాధ్యక్షురాలుగా తల్లినే ఇంటి నుంచి గెంటేసి శాశ్వత అధ్యక్షుడిగా తీర్మానం చేసుకొని ఎన్నికల కమిషన్కి పంపిన జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని, చెల్లిని, కుటుంబాన్ని ఎవరినైనా సరే తన రాజకీయ క్రీడలో భాగస్వామ్యం చేసుకుంటాడు, వాడుకుంటాడు, వదిలేస్తాడు అనేది మనకి స్పష్టమవుతుంది అతని రాజకీయ చరిత్రను మనం గమనిస్తే. అంతేకాదు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద విచారణ జరగాలి. విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. మరొక చెప్పండి. మీ నియోజకవర్గంలో రాబోయే మీ ప్రణాళిక ఏదో అసలు ఇప్పటికే అట్లా నలుగురిని మార్చారు. అట్లా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ మారుస్తూ వస్తున్నారు. మంగళగిరి విషయం, గుంటూరు ఎంపీ విషయం ఏంటి? అసలు ఎందుకు వైసీపీ వాళ్ళందరూ అంతమందిని మార్చుకుంటున్నారంటే మిమ్మల్ని చూసి భయపడుతున్నారు, మీ పార్టీని చూసి ఏంటి? తెలుగుదేశం, జనసేన విజయం ఖాయం అయిపోయిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరైన అభ్యర్థుల దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. తాడికొండ నియోజకవర్గంలో ఇప్పటికీ ముందు ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు, ఆవిడ ఉండగానే డొక్కవర ప్రసాద్ గారిని సమన్వయకర్తగా వేశారు. ఆ తర్వాత శ్రీదేవి గారు మళ్ళా పోరాటం చేసి మళ్ళా వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ డొక్కవర ప్రసాద్ గారు వచ్చారు, కత్తెర సురేష్ గారు వచ్చారు, ఇప్పుడు మేకతోటి సుచరిత గారు వచ్చారు, శ్రీమతి మేకతోటి సుచరిత గారు. అంటే ఇప్పుడు దాదాపు 5 సార్లు, అంటే సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక సమన్వయకర్తను మార్చిన పరిస్థితి. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం మొట్టమొదటిసారిగా ఆర్కే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇన్ని అబండాలు వేసి పోయారు. బతుకులాడి తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ వాతావరణం. గంజి చిరంజీవి గారిని ఈయన ఎమ్మెల్యేగా ఉండగానే సమన్వయకర్తగా వేశారు. పాపం గంజి చిరంజీవి గారు చాలా ఉత్సాహంగా పనిచేశారు. తీరా ఇప్పుడు చూస్తే చిరంజీవి గారు కాదు, ఎవరో లావణ్య గారు అని ఒక ఆవిడ, శ్రీమతి లావణ్య గారు వస్తున్నారు. ఇవి కూడా స్థిరమో లేదో తెలియదు. దీని పరిస్థితిని మనం ఒకసారి విశ్లేషించుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో 29 షెడ్యూల్ కులాలకి కేటాయించిన నియోజకవర్గాలు ఉన్నాయి.